సో చాలామంది జేఎన్టీయూకే స్టూడెంట్స్ పాత రెగ్యులేషన్ వాళ్ళు ఎవరైతే కాలేజెస్లో అటానమస్ అయినా కానివ్వండి, అఫిలియేటెడ్ అయినా కానివ్వండి, ఎగ్జామ్స్ రాసే ఛాన్స్ లేకుండా ఉన్నారో వాళ్ళకు మిగిలిన ఆప్షన్ ఏంటి? స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్. లాస్ట్ సెప్టెంబర్లో ఇది భారీ వర్షాల మధ్య జరగటం అయితే జరిగింది. చాలామంది అటెండ్ కాలేదు. రవాణా సౌకర్యం లేక కూడా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు విచిత్రమైన విషయం ఏంటంటే చాలామందికి అసలు స్పెషల్ సప్లీ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది అని కూడా తెలియని పరిస్థితి. యూనివర్సిటీలో కండక్ట్ చేస్తారని. నేను నిన్న ఒక అతను కలిశాను ఓల్డ్ స్టూడెంట్. అతను చెప్పింది ఏంటంటే నాకు అసలు అది ఉంటుందనే మాకు తెలియదండి. మా కాలేజీకి వెళ్తే మీకు ఛాన్సెస్ లేవు, అప్లై చేయడం కుదరదని మాత్రమే చెప్పారు, మీరు ఇప్పుడు చెప్పారు కదా అని చెప్పారు. అతనికి ఉంది 2, 3, 4 సబ్జెక్టులు అంతే. సో ఇప్పుడు ఈ జేఎన్టీయూకే స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? సో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇక ఇదే ఫైనల్ అండి. పొద్దాక నేను చెప్పదలచలేదు, ఎందుకంటే లేని దానికి ఇక పొద్దాక పెట్టడం ఎందుకు అని. సో ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు కాంటాక్ట్స్ ఉంటే కాల్ ఫర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ స్పెషల్ సప్లై ఎగ్జామ్స్ పెట్టారు, కానీ ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసరికి ఏంటంటే పోయిన సంవత్సరం జేఎన్టీయూజీవీ జేఎన్టీయూకే కలిపి పెట్టారు కాబట్టి ఈ సంవత్సరం జేఎన్టీయూజీవీ ఫస్ట్ టైము స్పెషల్ సప్లై ఎగ్జామ్స్ ఇప్పుడు జేఎన్టీయూకే నుంచి జేఎన్టీయూజీవీకి వెళ్ళిన వాళ్ళు కూడా కండక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. వాటి రిజల్ట్స్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు స్టూడెంట్స్. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరానికి జేఎన్టీయూకే అయితే ఈ స్పెషల్ సప్లై ఎగ్జామ్స్ డ్రాప్ అయింది. ఎందుకంటే వీళ్ళు కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు కండక్ట్ చేయరు. ఓకేనా? అయితే ఈ సంవత్సరం మీకు స్పెషల్ సప్లై ఎగ్జామ్స్ అయితే ఉండవండి. ఇక మీకు స్పెషల్ సప్లై ఎగ్జామ్స్ ఉంటే ఎప్పుడు ఉంటాయి? వచ్చే సమ్మర్కే ఇక మీకు ఏదైనా కానివ్వండి. దానికి సంబంధించింది జనవరిలోనో ఫిబ్రవరిలోనో నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో అప్పటి వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిందే. మీరు ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ రెగ్యులేషన్ ఖచ్చితంగా పిలుస్తారండి. పాత రెగ్యులేషన్ వాళ్ళని పిలుస్తారు, 607 పిలుస్తారు, అంతకుముందు వాళ్ళని కూడా పిలుస్తారు. నో ప్రాబ్లం. ఓకేనా? సో మీరు ఇప్పుడు లేటెస్ట్ రెగ్యులేషన్ వాళ్ళు అసలు భయపడే పనేలా. మీరు ఏం చేస్తారంటే దాని గురించి ఆలోచించకుండా ప్రిపేర్ అవ్వండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తానండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. థ్యాంక్ యూ.